ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పారిశ్రామికవేత్తలు బెదిరి పారిపోతా ఉన్నారన్నది ఎంత వాస్తవము అనంటే, సజ్జన్ జిందాల్ పేర్లు చెప్తా రాసుకోండి, ఎవడెవడు బెదిరి పారిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన దెబ్బకు. సజ్జన్ జిందాల్, అరబిందో, మై హోమ్ సిమెంట్స్, శ్రీ సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, డాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్, యూబీ, సిద్ధిసాయి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పరిశ్రమలు పెట్టిన పరిశ్రమలను ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితులు, భయభ్రాంతులకు లోన్ చేస్తా ఉన్న పరిస్థితులు. అసలు రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా చూసుకోండి, ఏ జిల్లా అయినా చూసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? నేను రాసిస్తా. ఏ జిల్లా అయినా తీసుకోండి, ఏ పరిశ్రమ అయినా తీసుకోండి, వీళ్ళకి గన కప్పం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా? ఇది వాస్తవం. ఈ మధ్య ఇంకొక డ్రామా ఆడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సరే, మామూలుగా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరం వేడుకలకు ఆయన కానీ ఆయన కుమారుడు కానీ విదేశాలకు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో ప్రజలకి ఎలాగూ తెలియదు. పైపెచ్చు ఈ వీళ్ళ ఎల్లో మీడియా దీన్ని దాచిపెట్టే కార్యక్రమంలో భాగంగా కొత్త సెన్సేషనల్ అబద్ధాలు క్రియేట్ చేస్తారు. అట్లా పారిశ్రామిక ప్రతిపాదనల్లో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ ప్రతిపాదనలు అంట. పారిశ్రామిక ప్రతిపాదనలలో దేశంలో ఏపీ నెంబర్ 1 అంటూ కొత్త వక్రీకరణ. ఇది మరో స్టోరీ. ప్రతిపాదనలు అంట, అనౌన్స్మెంట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్, పబ్లిసిటీ నాట్ రియాలిటీ. వంట వాళ్లకు, డ్రైవర్లకు సూట్లు బూట్లు వేసేయడము, వాళ్ళని కూర్చోబెట్టడము, ఎంఓయూలు రాసేయడము, ఇన్ని లక్షల కోట్లు అనౌన్స్మెంట్లు. ఇది చంద్రబాబు నాయుడుకి అలవాటైన పనే, కొత్త కాదు ఇది. 2014 నుంచి 19 మధ్య కూడా ఇలాంటి కథలే మనం విన్నాం. అసలు 2014 నుంచి 19 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? మన హయాంలో 2019 నుంచి 24 మధ్య ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అయ్యాయి? పెట్టుబడులు ఎన్ని వచ్చాయి? ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి అని ఒక్కసారి గమనిస్తే, ఇది ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ నుంచి తీసుకొచ్చిన డాక్యుమెంట్. ఇది ఒకసారి గమనిస్తే మీకే కంటికి కనిపిస్తూ ఉంది. 2014 నుంచి 2019 మధ్య గ్రౌండ్ అయినవి ఎన్ని అని అంటే కేవలం 50,708 కోట్ల పెట్టుబడులు. ఇది మేజర్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్. ఇది లార్జ్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్తా ఉన్నాను. గ్రౌండ్ అయినవి 50,708 కోట్లు. ఈ లార్జ్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వచ్చినవి 84,333 అని. 2019 నుంచి 24 ఈ మాదిరిగా మన ప్రభుత్వంలో అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు. జెన్యూన్గా, న్యాయంగా, ధర్మంగా ఏదైతే ఉందో అదే చెప్తాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయినవి 69,000, చంద్రబాబు నాయుడు కన్నా ఆల్మోస్ట్ 25% ఎక్కువ. ఆయన హయాంలో 50,000 అయితే మా హయాంలో 70,000 కోట్లు.
గ్రౌండ్ అయినవి. ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు.